కేంద్ర బడ్జెట్ ఈ పదం వినగానే చాలా మందికి పెద్ద పెద్ద నంబర్లు కష్టమైన పదాలు గుర్తొస్తాయి గదా. కాని భయపడాల్సిన పని లేదు. ఈరోజు మనం ఆ గందరగోళమంతా పక్కన పెట్టి అసలు ఈ బడ్జెట్ కదేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ప్రతి ఏటా బడ్జెట్ స్పీచ్ చూస్తే అదో పెద్ద అంకెల గారడీలా అనిపిస్తుంది, కరెక్టే. కానీ ఆ నంబర్ల వెనకాల మన దేశ భవిష్యత్తు గురించి ఏం చెప్తున్నారు, అసలు కథేంటి? ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనకొక సింపుల్ టూల్ కిట్ కావాలి. జస్ట్ ఓ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే చాలు, ప్రభుత్వం అసలు ఏం ప్లాన్ చేస్తుందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సరే, మరి ఆ టూల్ కిట్ ఏంటో చూద్దామా? మనం బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు అందరికన్నా ఎక్కువగా వినే పదం అదే ఫిస్కల్ డెఫిసిట్. దాంతోనే మొదలు పెడదాం. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. మన ఇంట్లో సంపాదన కన్నా ఖర్చెక్కువైతే ఏం చేస్తాం? అప్పు చేస్తాం కదా. సేమ్ అలాగే ప్రభుత్వానికొచ్చే ఆదాయం కన్నా ఖర్చులెక్కువైనప్పుడు ఆ తేడాను పూడ్చడానికి చేసే అప్పునే ఫిస్కల్ డెఫిసిట్ అంటారన్నమాట. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి. ఇక్కడ మనకొక క్లియర్ ట్రెండ్ కనిపిస్తోంది. కోవిడ్ టైంలో ప్రభుత్వ అప్పులు అంటే ఆ డెఫిసిట్ 9.2%కి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత నుంచి చూస్తే అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది మన ఎకానమీకి చాలా మంచి విషయం. అంటే ఆర్థిక వ్యవస్థ మళ్లీ ట్రాక్లోకొస్తోందన్నమాట. మన టూల్ కిట్లో రెండోది జీడీపీ గ్రోత్. ఈ విషయంలో ఇండియా అంచనాలు మించిపోయింది. ప్రపంచమంతా ఇండియా గ్రోత్ 6.5% కన్నా తక్కువ ఉంటుందని అనుకుంటే మన ఎకానమీ మాత్రం చాలా బలంగా నిలబడింది. గత ఏడాది మన జీడీపీ గ్రోత్ ఏకంగా 7.4%. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇదే స్పీడ్ని మనం కంటిన్యూ చెయ్యగలమా లేదా ఇంకా పెంచగలమా అనేదే. ఇక మన టూల్ కిట్లో మూడోది, ఇది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది కూడా. చూడండి, ప్రభుత్వం చేసే ఖర్చులో 2 రకాలుంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే జీతాలు, పెన్షన్లు, రోజువారీ ఖర్చులు. దీనివల్ల కొత్తగా ఆస్తులేమీ రావు. రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపెక్స్, అంటే రోడ్లు, పోర్ట్లు, ఫ్యాక్టరీల మీద పెట్టే పెట్టుబడి. ఇది దేశ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం దేశాన్ని నిర్మించే ఖర్చు అంటే క్యాపెక్స్ మీద బాగా ఫోకస్ చేసింది. ఏకంగా 12.2 లక్షల కోట్లు. ఇదొక రికార్డ్. ఈ డబ్బుతో దేశ భవిష్యత్తు కోసం అసెట్స్ క్రియేట్ చేస్తారన్నమాట. మరి ఈ 12.2 లక్షల కోట్లతో ఏం చేస్తారు? టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారు. ఏకంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు వస్తాయి. కొన్ని పురావస్తు ప్రదేశాలను డెవలప్ చేస్తారు. అంతేకాదు చిన్న చిన్న పరిశ్రమలకి కూడా ఈ డబ్బుతో సపోర్ట్ ఇస్తారు. సరే, ఇక మన టూల్ కిట్లో చివరి 2 విషయాలు. ఒకటి ఆత్మనిర్భరత, అంటే వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకు కావాల్సినవి మనమే తయారు చేసుకోవటం. రెండోది మనందరికీ డైరెక్ట్గా సంబంధమున్నది, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. బడ్జెట్ అనగానే అందరూ దీని గురించే కదా ఎదురుచూసేది. ఓకే, ఇక్కడి వరకు బడ్జెట్ బేసిక్స్ చూశాం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఏకంగా 75 ఏళ్లుగా వస్తున్న ఒక ట్రెడిషన్ను బ్రేక్ చేశారు. ఏంటి ఆ ట్రెడిషన్ అంటే? 1947 నుంచి ఇప్పటిదాకా బడ్జెట్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉండేవి. పార్ట్ ఏలో పాలసీలు, పథకాల గురించి, పార్ట్ బిలో కేవలం ట్యాక్సుల గురించి చెప్పేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారంటే, పార్ట్ బిలోనే అంటే ట్యాక్సులతో పాటే ఇండియా లాంగ్ టర్మ్ ఎకనామిక్ విజన్ ఏంటో కూడా కలిపి చెప్పేశారు. మరి ఈ మార్పు ఎందుకు చేశారు? ఇదేదో చిన్న ఫార్మాట్ మార్పు కాదు. దీని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్లకు, రేటింగ్ ఏజెన్సీలకు ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడం దీని ఉద్దేశం. ఇదిగో మా లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది, మాది ఒక స్టేబుల్ ఎకానమీ అని చెప్పడమే. మరి ఇలాంటి స్ట్రాటజిక్ నిర్ణయాలు ఎందుకు అంత ముఖ్యం? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 2 దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న తేడాని ఒకసారి చూడాలి. ఒకవైపు మన దేశం లాంగ్ టర్మ్ విజన్ గురించి మాట్లాడుతుంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఏమన్నారో చూడండి. డబ్బు కోసం ప్రపంచ దేశాల దగ్గర అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాకు సిగ్గుగా ఉంది అని ఆయనే స్వయంగా అన్నారు. ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా తన ఫోకస్ అంతా క్యాపెక్స్ మీద, అంటే ఆస్తుల నిర్మాణం మీద పెడుతోంది. తన లాంగ్ టర్మ్ విజన్ని ప్రపంచానికి చెప్తోంది. యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అప్పుల మీద అప్పులు చేస్తూ పదే పదే బెయిలౌట్ ప్యాకేజీల కోసం ఎదురుచూస్తోంది. వాళ్లకు యూరోప్ ఇస్తున్న ట్రేడ్ బెనిఫిట్స్ కూడా పోయే ప్రమాదంలో ఉంది. చూశారా 2 దేశాల దారులు, వాటి ఫలితాలు ఎంత వేరుగా ఉన్నాయో? సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన యూనియన్ బడ్జెట్ ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. ఇది కేవలం ఒక ఏడాది లెక్కలు చెప్పే డాక్యుమెంట్ మాత్రమే కాదు. ఇదొక స్ట్రాటజిక్ డాక్యుమెంట్. ప్రపంచ వేదిక మీద ఇండియా ఆశయాలేంటి, మా టార్గెట్స్ ఏంటి అని గట్టిగా చెప్పే ఒక స్టేట్మెంట్లా తయారైంది. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. తన లాంగ్ టర్మ్ ప్లాన్స్ని ఇంత క్లియర్గా, కాన్ఫిడెంట్గా చెప్పడం ద్వారా ఇండియా ప్రపంచంలోనే నెక్స్ట్ గ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మారడానికి సిద్ధమవుతోందా?